హలో మై డియర్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. సో ఈరోజు మనందరికీ స్పెషల్ ఆదిదేవుడైన వినాయకుడి చతుర్థి కాబట్టి సందర్భంగా నేనైతే మా ఇంట్లో వాల్ పెయింటింగ్ వేద్దామని అనుకుంటున్నాను. మా ఇంట్లో ఆల్రెడీ పూజ గది చాలా చిన్నగా ఉంటుందన్నమాట. సో అందుకే కొంచెం అందంగా తయారు చేద్దామని చెప్పేసి నేను దాని పక్కనే వాల్ మీద మంచిగా పెయింటింగ్ వేద్దామని అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్ చూసేద్దాం పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇలా పెన్సిల్తో అవుట్లైన్ వేసుకుంటున్నాను. ఎందుకంటే నార్మల్గా మనం ఏ బొమ్మ వేసినా అది పాడైతే పర్వాలేదు, కానీ దేవుళ్ళు వేసినప్పుడు మాత్రం అలా అయితే అస్సలు మనసు ఒప్పుకోదండి. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ మిస్టేక్ లేకుండా ఇలా అవుట్లైన్ వేసుకుని తర్వాత దాంతో బ్లాక్ పెయింటింగ్ వేద్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను కలర్సే వేద్దామని అనుకున్నానండి, బట్ కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి అంతసేపు నేను అక్కడ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. సో అందుకని బ్లాక్ పెయింటింగ్తో అక్రిలిక్ బాటిల్స్ తీసుకొచ్చాను అనమాట. దాంతో ఫుల్ వాల్ అంతా కూడా బ్లాక్తో పెయింటింగ్ వేద్దామని అనుకుంటున్నాను. సింపుల్గా చేస్తున్నాను, ఇది కూడా మొత్తం హెవీ లేదు, జస్ట్ వినాయకుడి ఫేస్ మాత్రమే. అండ్ అలాగే దాని పక్కన వాహనమైన ఎలక, అలాగే ఆయనకి ఇష్టమైన ఉండ్రాలు అయితే మస్ట్ అండ్ షుడ్ కదా. సో అలా చిన్నగా ఫినిష్ చేద్దామని అనుకుంటున్నాను. అవన్నీ కూడా రెంటెడ్ హౌస్ కాబట్టి మనం నచ్చినట్టు పెయింట్ చేసుకోలేము. సో అందుకే అట్లీస్ట్ ఇలా బ్లాక్గా ఉన్న వాల్స్ని కూడా నీట్గా అందంగా చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇలా వాల్ పెయింటింగ్స్ ఇవన్నీ వేసుకొని మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట. తర్వాత మరి ఎవరు వస్తారో వాళ్ళే ఏం చేస్తారో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతం మనం ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు మార్చుకోవాలని చెప్పేసి నేను నాకు నచ్చినట్టుగా ఇలా వాల్ పెయింటింగ్స్ అని వేసుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా ఆల్రెడీ వాల్ మీద మండల డిజైన్తో ఒకటి వేసాను బ్లాక్, అండ్ అలాగే మా బాబు కోసం మొత్తం కార్టూన్స్ అన్నీ కూడా వేశాను. ఆ వీడియోస్ చూడనట్టయితే ఇప్పుడే ఛానల్లోకి వెళ్ళి చూసేయండి. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూసి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.
సో పెయింటింగ్ అయితే అయిపోయింది గైస్. ఎలక అండ్ ఉండ్రాళ్ళు అయితే చాలా ముద్దుగా ఉన్నాయి కదా. అండ్ ఫైనల్లీ ఇక్కడ మా పూజ గది పక్కనే నేను వాల్ మీద వేసుకున్నా కాబట్టి చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. సింపుల్ అండ్ స్వీట్గా ఉందన్నమాట. చాలా నీట్గా వచ్చింది. ఎందుకంటే నేను వినాయకుడికి అండ్ స్పెషల్లీ దేవుడు కాబట్టి ఎలా వస్తుందో అని భయపడ్డా. ఎక్కడ కూడా మిస్టేక్ లేకుండా చాలా బాగా వచ్చింది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా తరఫు నుంచి మీ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి.